సో హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఎవరైతే కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, బీకామ్ తీసుకోవాలా లేదా బీబీఏ తీసుకోవాలా, ఓకే, ఈ రెండు కోర్సుల మధ్యలో మీకు అయితే చాలా డౌట్ ఉంటుంది. వాళ్ళ కోసం ఈ వీడియో. బీకామా బీబీఏనా, ఈ రెండింటి నుంచి ఏది తీసుకోవాలి, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ? ఓకే, చాలామంది అయితే ఇట్లా అనుకుంటారు, బీకామ్ బీబీఏ రెండు ఒకటి అన్నట్టు అంటారు. మోస్ట్లీ కొన్ని సిమిలారిటీస్ కూడా చాలా ఉంటాయి, కానీ అంత సిమిలర్ కూడా ఉండదు. సో మీకోసం బెస్ట్ ఏముంది అనేది ఎవ్రీథింగ్. అంటే దీంట్లో మీకు ఫీజు, ప్లేస్మెంట్, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, అలానే సబ్జెక్ట్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఉంటాయి, మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి ఏ కోర్స్ తీసుకుంటే అన్నట్టు ఇది చూసుకుందాం. ఓకే రైట్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏది బెస్ట్ డిగ్రీ అన్నట్టు ఉండదు, రెండు కూడా మంచి బెస్ట్ డిగ్రీసే. కాకపోతే మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, అలాంటి టైప్ ఆఫ్ డిగ్రీ మీరు మీ మైండ్ సెట్ని చూసి తీసుకోండి. ఓకే రైట్. మీకు ఈ వీడియో మొత్తం చూసేసరికి మీకు అర్థమైపోతుంది. ఓకే, అన్నిటిని నేను డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఇన్షాల్లా. బట్ దానికన్నా ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. ఇప్పుడు ఆగి ఫస్ట్ అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, దాని తర్వాత కంటిన్యూ చేసేద్దాం. మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో కమెంట్ కూడా చేయండి. ఓకే, నవ్ లెట్ us కమ్ టు అవర్ వీడియో. ఇక్కడ చూడండి, మెయిన్ థింగ్ ఏంటంటే బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, ఓకే, అండ్ బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇది ఫుల్ ఫామ్. ఓకే, మరి దీంట్లో ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి, మనకి బీకామ్లో మోస్ట్లీ దేని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయంటే ఫైనాన్స్ రిలేటెడ్, అకౌంట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అకౌంటెన్సీ ఎవరైతే సిఈసి ఎంఈసి వాళ్ళు ఉంటే వాళ్ళకి అకౌంట్స్ తెలిసిపోతుంది. ఎవరు తెలియని వాళ్ళంటే అది ఏంటంటే కైండ్ ఆఫ్ ఇక వాళ్ళకి ఏంటంటే కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసి దాన్ని చేసేది ఉంటుంది. బీకామ్లో ఏంటంటే థియరీ ఉంటుంది, అంటే మనం క్వశ్చన్ ఆన్సర్స్ లాగా థియరీ అట్లా నేర్చుకోవాల్సి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అకౌంటెన్సీ అంటే న్యూమరికల్, మనం క్యాల్కులేషన్ టైప్ ఆఫ్ 50-50 అన్నట్టు ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ కామర్స్ ఒక కొంచెం ఎక్కువ, దీనిలో స్పెషలైజేషన్ ఎక్కువ ఉంటుంది. వెరాజ్ ఇఫ్ యూ కమ్ టు ద బీబీఏకి మనం వస్తే దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇది మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అన్నట్టు. అంటే మేనేజ్మెంట్ అంటే బిజినెస్ ఎలా మేనేజ్ చేయాలి, ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయాలి, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది బీబీఏది. బిజినెస్ ఫోకస్, ప్రాక్టికల్ లెర్నింగ్. ఓకే, మీరు మంచి కాలేజ్లో జాయిన్ కావాలి, ఏది కోర్స్ తీసుకున్నా కూడా, వెదర్ బీకామ్ అయినా వెదర్ బీబీఏ అయినా, కోర్స్కి వాల్యూ కన్నా ఎక్కువ మీ కాలేజ్కి వాల్యూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు మంచి కాలేజ్లో వెళ్తేనే అది బెటర్ ఉంటుంది. ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మీకు కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉంటాయి బీబీఏలో కొన్నిసార్లు. ఆ కేస్ స్టడీ ఇచ్చి ఈ కంపెనీ ఇట్లా ముందుకు సాగుతుంది, దీని యొక్క రీజన్స్ ఇది ఉంది, అయితే దీని మీద మొత్తం కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా మీకు నేర్పిస్తుంటారు. లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ మీద కూడా ఫోకస్ ఎక్కువ ఉంటుంది బీబీఏకి. ఓకే, ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే మీరు ఒక బిజినెస్, బీబీఏ అంటే ఒక చిన్న సమ్మరీలో చెప్పాలంటే బిజినెస్ని నడపాలి ఎట్లా అని చెప్పేది బీబీఏ. బీకామ్ ఏమంటుందంటే డబ్బులు ఏడంగా తేవాలి, తెచ్చి వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని మనం మనీని ఎట్లా మేనేజ్ చేయాలి, అంత ఎఫెక్టివ్గా ఎక్కువ ఎట్లా ప్రాఫిట్స్ జనరేట్ చేయాలి, ఇలాంటి వాటి మీద బీకామ్ అనేది మీది ఎక్కువ ఫోకస్డ్ అయి ఉంటుంది. ట్యాక్సేషన్, ఓకే, దీని మీద ఎక్కువ ఉంటుంది. ఓకే, నౌ ఎవరు ఏ కోర్స్ తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు, రైట్? అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. అయితే ఎవరి మైండ్ సెట్ ప్రకారం ఎవరు ఎట్లా తీసుకోవాలంటే చూడండి, ఎవరైతే సీఏకి ప్రిపేర్ అవుతా అన్న, నేనైతే సీఏకే ప్రిపేర్ అవుతా, చార్టెడ్ అకౌంటెంట్ నేను చేయాలనుకుంటున్నా, చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చేయాలనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి బీకామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే సీఏలో మీకు సెంటెన్స్ చదవడం నేర్పిస్తే దీంట్లో ఆల్ఫాబెట్స్ చదివియడం నేర్పిస్తారన్న, అంటే అంత సేమ్ టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దానికి కూడా బీకామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లేదన్నా నేను బ్యాంకింగ్లో వెళ్ళాలనుకుంటున్నా, బ్యాంకింగ్ సెక్టార్లో అన్నా కూడా బీకామ్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ దాన్ బీబీఏ. అంటే సీఏ చేసిన వాళ్ళు బీబీఏతో పాటు సీఏ చేయలేరా అంటే చేసుకోవచ్చు, కానీ బెటర్ ఏంటిది, బెస్ట్ ఆప్షన్ అంటే ఇది. స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్స్, ఎవరైతే ఫైనాన్స్ సెక్టార్లో నాకు జాబ్స్ రావాలన్నా, నేను ఆ సెక్టార్లో వెళ్ళాలనుకుంటున్నా అన్న వాళ్ళకి కూడా బీకామ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే దీనిలో స్కిల్స్ కూడా కావాలి. మరి బీకామ్తో పాటు ఏమేమి స్కిల్స్ ఉండాలంటే మీకు గ్లోబల్గా బెటర్ బీకామ్ డిగ్రీతో పాటు దీన్ని నేర్చుకోవచ్చు మీరు. ఓకే రైట్. ట్యాక్సేషన్ నాలెడ్జ్ ఉండాలి మీకు, ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసడం రావాలి, బ్యాంకింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్, ఇదంతా మీకు తెలిసి ఉండాలి. ఇఫ్ యూ కమ్ టు బీబీఏ, ఇప్పుడు కూడా సేమ్ ఇదే. ఇక్కడ ఏంది, బీబీఏ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎంబీఏకి వెళ్ళొచ్చు. మరి ఎంబీఏ మరి బీకామ్ వాళ్ళు వెళ్ళలేరు అన్న అంటే ఎస్, డెఫినెట్లీ వీళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే కొంచెం బెటర్ ఏంటిదంటే బీబీఏ, నేను ఎంబీఏనే చేస్తా, ఎంబీఏ తప్ప నేను వేరే ఏ కోర్స్ చేయను అన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ గోల్డెన్ ఛాన్స్ లాగా కైండ్ ఆఫ్ ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఏంది మేనేజ్మెంట్ స్టూడెంట్, ఒక నేను మేనేజ్మెంట్ సెక్టార్లో వెళ్ళాలనుకుంటున్నా అంటే మేనేజ్మెంట్ సెక్టార్లో అంటే హెచ్ఆర్ మేనేజర్ అయినా, మార్కెటింగ్ మేనేజర్ అయినా, ఆపరేషన్స్ మేనేజర్ అయినా, ప్రొడక్ట్ మేనేజర్ అయినా, ఇలాంటి డిపార్ట్మెంటల్ మేనేజర్ కావాలనుకున్నా కూడా బెటర్. నెక్స్ట్ ఎంటర్ప్రీనర్షిప్, మీరు ఒకవేళ సొంతంగా బిజినెస్ పెట్టాలని ప్లాన్ ఉంది రాబోయే రోజుల్లో, ఒక స్టార్ట్అప్ లేదా అలాంటి వాళ్ళకు కూడా కైండ్ ఆఫ్ బెటర్ ఆప్షన్ ఏంటిదంటే బీబీఏ. ఓకే, దీనిలో స్కిల్స్ ఏమి ఉండాలి, దీంతో పాటు లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, మీకు కమ్యూనికేషన్ జబర్దస్త్ ఉండాలి, మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్, టీమ్ మేనేజ్ చేయడం, ఇదంతా మీకు వచ్చి ఉంటే బెటర్ అన్నట్టు దీని మీద. ఓకే రైట్, కైండ్ ఆఫ్ బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఒకవేళ కాలేజ్లో జాయిన్ అయిపోయినారు, మీకు ఇప్పుడు లెర్నింగ్ ఎట్లా ఉంటుంది, మీ సరౌండింగ్ ఎట్లా ఉంటుంది, మీ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. దాంట్లో ఎట్లా ఉందంటే బీకామ్లో ఎట్లా ఉంటుంది అంటే మోస్ట్లీ సబ్జెక్ట్స్ థియరీ అండ్ న్యూమరికల్. అంటే థియరీ కూడా ఉంటుంది, ప్లస్ న్యూమరికల్ అంటే అకౌంట్స్ చేయడం, ప్రాబ్లమ్స్, స్టాటిస్టిక్స్ లాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా వస్తుంటాయి. దాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్, దీంట్లో ఎట్లా ఉంటుంది బీబీఏలో ప్రాక్టికల్ అండ్ కార్పొరేట్ ఎక్స్పోజర్ కైండ్ ఆఫ్ మీకు ఉంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే బీబీఏ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ కాలేజీలో వెళ్ళినా కూడా మెజారిటీ వాళ్ళకి యూనిఫామ్ అనేది పక్కా ఉంటుంది. బ్లేజర్ వేసుకొని ఫార్మల్ డ్రెస్ పోవాల్సి ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ రూల్ అది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి గ్రూమింగ్, ఒక పర్సనాలిటీ మీద డెవలప్ చేయడానికి ఎక్కువ ఫోకస్డ్గా వాళ్ళ మీద పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఏంటంటే కేస్ స్టడీస్, గ్రూప్ డిస్కషన్స్ అని మంచి కాలేజ్లో వెళ్తేనే ఉంటాయి ఇవి. నేను ముందే అంటున్నా, మీరు చిన్నపాటి కాలేజ్లో వెళ్తే ఇవన్నీ ఏం నేర్పించడం అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇది ఓకే రైట్, వెరీ లెస్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ దట్. నెక్స్ట్ ఇఫ్ యూ గో టు ద అదర్ ఫీజ్, తెలంగాణ స్టేట్లో మనం మాట్లాడుకుంటే బీకామ్ వాళ్ళది ఫీజు ఎట్లా ఉందంటే గవర్నమెంట్ కాలేజ్లో నియర్లీ 10,000 to 40,000 పర్ ఇయర్. అంటే ఇది వ్యారీ అవ్వచ్చు, అంటే నేను 10 to 40 అంటే కొన్ని వెరీ రేర్, 40 అనేది ఉండదు మ్యాక్సిమం బీకామ్కి, అంత కానీ రేర్. అంటే ఇది డిపెండ్, యావరేజ్గా అట్లా తీసి ఉంది ఇది డేటా ప్రకారం. ఓకే రైట్, ప్రైవేట్ కాలేజ్లో కూడా ఇంత ఫీజు ఉండొచ్చు. గవర్నమెంట్ బీబీఏలో అయితే ఇంత ఉంటుంది ఫీజు, ఇప్పుడు ప్రైవేట్లో వెళ్తే ఇంత ఉంటుంది. ఇది వ్యారీ, ఇప్పుడు నేను ఇది ఫిక్స్డ్ ఇంట్లోనే ఉంటుందని చెప్పట్లే, ఎందుకంటే ఇది చేంజెస్ కావచ్చు. ఓకే రైట్, బీబీఏ ఏంటంటే యూజువల్లీ ఇది కొంచెం కాస్ట్లియర్ ఉంటుంది బీకామ్ కన్నా. ఓకే రైట్, ఇది నెక్స్ట్ ప్లేస్మెంట్ అండ్ శాలరీస్ దగ్గర అందరూ ఇక్కడనే చూస్తారు. ఇక ప్లేస్మెంట్ ఏంటి, శాలరీస్ ఎట్లా ఉన్నాయి. ఓకే రైట్, చూడండి జాబ్స్ అయితే 2 సెక్టార్స్కి ఉన్నాయి. ఓకే రైట్, కాకపోతే నా ప్రకారం జస్ట్ బ్లైండ్లీ బీకామ్ లేదా బ్లైండ్లీ బీబీఏ చేస్తే మీకు జాబ్స్ అనేది రావడం కొంచెం కష్టం ఉంటుంది. ఒకవేళ టాప్ కాలేజ్ చేసినా కూడా వస్తాయి, కాకపోతే గ్రోత్ అనేది ఉంటుంది తర్వాత. దానికన్నా మరి ఏం చేయాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ అయినా చేయాలి, లేదా సీఏ, లేదా ఏదో ఒకటి సర్టిఫికేట్ కోర్సు స్కిల్స్ ఏదైనా నేర్చుకొని ఉంటేనే మీకు బెటర్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒకవేళ జాబ్స్ చూసుకున్నా కూడా 2 to 4 lakhs, అంటే 2 అంటే కాదు కానీ 3 to 4 lakhs అంటే పర్ మంత్ మీకు అదే 20 to 30,000. బీకామ్ వాళ్ళది శాలరీస్ చెప్పేసిన. బీబీఏ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ శాలరీస్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా టాప్ కాలేజెస్. మీరు అల్లటప్ప కాలేజ్లో ఏది పోతున్నా అన్న కాలేజ్లో ఉన్నారనుకోండి, ఇది కూడా రావు. మరి దీంట్లో ఎలాంటి జాబ్స్ వస్తాయంటే హెచ్ఆర్లో, మార్కెటింగ్లో, లేదా బిజినెస్ డెవలపర్ లాగా, మేనేజ్మెంట్ ట్రైనీ, ఇది కైండ్ ఆఫ్ ఒక మేనేజరియల్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి బీబీఏ వాళ్ళవి. ఓకే రైట్, మీరు మేనేజర్ కైండ్ ఆఫ్ నేను కావాలి అనుకుంటే బీబీఏ ఇస్ ద బెస్ట్. లేదు నేను ఒక అకౌంటెంట్ లాగా వెళ్ళాలనుకుంటున్నా, ఓకే రైట్, అలాంటిది ఉండాలనుకుంటే మీకు బీకామ్ ఈజ్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. ఓకే రైట్, ఎంబీఏ చేయాలనుకుంటున్నాను, మరి నాకు దానికోసం బెస్ట్ ఏముంటుంది అంటే చూడండి, 2 బెస్టే ఉన్నాయి. మీకు ఏ సినారియోలో బీకామ్ బెస్ట్ ఉంటుంది, ఎంబీఏ కోసం, బీబీఏ కోసం బెస్ట్ ఏది ఉంటుంది అంటే, లేదు నేను మేనేజరే అవ్వాలనుకుంటున్నా అంటే బీబీఏ చేసి మీరు ఎంబీఏ వెళ్ళిపోతే మ్యాక్సిమం మీరు ఏ సెక్టార్లో వెళ్ళాలనుకుంటారో ఆ సెక్టార్లో మేనేజర్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. దానికోసం మీకు లీడర్షిప్ ఇవన్నీ కార్పొరేట్ స్కిల్స్ ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. బీకామ్ తీసుకుంటేంది అంటే మీరు బీకామ్ తర్వాత ఎంబీఏ ఎవరు తీసుకోవాలంటే మీరు ఫైనాన్స్ సెక్టార్లో వెళ్ళాలనుకుంటారు, ఎంబీఏ ఫైనాన్స్లో చేసుకొని అట్లా కూడా వెళ్ళొచ్చు మనం. ఓకే రైట్, అకౌంటింగ్ నాలెడ్జ్, మీకు ఈ ఎకనామిక్స్ నాలెడ్జ్ ఇదంతా ఉంటుంది కాబట్టి అట్లా కూడా మీకు అడ్వాంటేజ్ ఉండాల్సిన అవసరం ఉంది. రెండింటి నుంచి కూడా ఎంబీఏ చేయొచ్చు, నోట్ దిస్ ది పాయింట్. ఓకే, నెక్స్ట్ టాప్ కాలేజెస్ ఏమున్నాయి. ఓకే, టాప్ కాలేజ్లో మనం చూసుకుంటే ఇక్కడ ఏంది భద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆర్ట్, ఓకే, కామర్స్ అండ్ ఆర్ట్స్, భవానీ, ఓకే రైట్, ఇవన్నీ ఏవి కాలేజ్ అని ఉంది. అవినాష్ కాలేజ్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే రైట్, అవినాష్ కాలేజ్. ఓకే,
అవినాష్ కాలేజ్ రెండింటికి టాప్ కాలేజ్ అన్నట్టు బీకామ్ అండ్ బీబీఏ కోసం కూడా మీకు కొంచెం ఇంటర్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చినా కూడా సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ భద్రకా కాలేజ్ అనేది బీబీఏకి కూడా టాప్ కాలేజే. ఓకే రైట్. ఇవి నేను కొంచెం రికమెండేషన్స్ ఇచ్చిన, కాకపోతే ఇదే వెళ్ళాలని అవసరం లేదు. ఇక్కడ ఉన్న బీకామ్లో ఉన్న కాలేజ్లో కూడా మీరు బీబీఏ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ద ఆప్షన్ యూ కెన్ డూ. అది టాప్ కాలేజెస్ అన్నట్టు దాన్ని కూడా మీరు అట్లా చూసుకోవచ్చు. బట్ ఏది తీసుకున్నా కూడా ఒకసారి మీరు సొంతంగా రీసెర్చ్ కూడా చేయండి దాని మీద. ఓకే. నెక్స్ట్ ఇక ఫైనల్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు బీకామ్ తర్వాత ఎంకామ్ కూడా చేసుకోవచ్చు. మీరు యాజ్ ఎ కామర్స్ ఫ్యాకల్టీ నేను వెళ్ళాలనుకుంటున్నా, ఓకే రైట్, ఇంటర్లో నేను ఒక ఫ్యాకల్టీ లాగా వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళకన్నా కూడా అట్లా కూడా వెళ్ళొచ్చు. బీబీఏ తర్వాత చేసి అంటే ఎంబీఏ చేసి బీబీఏ వాళ్ళు కూడా టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళు డిగ్రీ లెవెల్లోనే బీబీఏ వాళ్ళకి లేదా ఎంబీఏ వాళ్ళకి టీచర్ లెక్చరర్ లాగా వాళ్ళు వెళ్ళొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ అనేది ఉంది. ఓకే. ఇప్పుడు మరి బీబీఏ ఎవరు తీసుకోవాలి, బీకామ్ ఎవరు తీసుకోవాలంటే బీకామ్ ఎవరైతే అకౌంట్స్లో ఫైనాన్స్లో పర్ఫెక్ట్ ఉన్నారో వాళ్ళు బీకామ్ తీసుకోండి. ఓకే. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదా నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను, ఎంబీఏనే అంటే ఎంబీఏ అంటే నేను ఫైనాన్స్లో కాదు, నేను నార్మల్ వేరే ఎంబీఎస్ హెచ్ఆర్ లేదా మార్కెటింగ్ దాంట్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి బీబీఏ కొంచెం బెటర్ ఆప్షన్ లాగా ఉంటుంది. ఓకే రైట్. సో అల్టిమేట్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే యువర్ డిగ్రీ షుడ్ మ్యాచ్ యువర్ డ్రీమ్. మీ డ్రీమ్ ఏముంది, మీరు ఏం అవ్వాలనుకుంటారు దాన్ని బట్టి మీరు డిగ్రీ తీసుకోండి. ఓకే రైట్. మీ ఫ్రెండ్స్ అది తీసుకుంటున్నారని మెజారిటీ పీపుల్ని చూసి తీసుకోకండి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ దట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ ఆగండి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. దానికి బెల్ ఐకాన్